చూపిస్తాను. ఇలా గ్లాస్ని మనం ఇలా పక్కకు తీసుకుని మొత్తం పిండి అంతా తీసుకుని గ్లాసుని మనం అటు ఇటు కదుపుతూ ఇలా జల్లించుకుంటే ఆ పిండి అందులోనే పళ్ళెంలోనే పడుతుంది. జల్లిడిని అటు ఇటు ఆడిస్తే చుట్టూరు ఒలిగిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా జల్లిడిని ఆడించకుండా ఉట్టి గ్లాసుని ఇలా ఆడిస్తూ మనం కలుపుతూ పిండిని ఇలా మనం ఆడిస్తూ కలుపుతూ ఉంటే ఆ మెత్తటి పౌడర్ అంతా ప్లేట్లోనే పడి మనకి చుట్టూరు కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. అంటే మనకి అది కూడా మళ్ళీ మనం శుభ్రం చేసుకోకుండా ఇలా మనం ఒకే దగ్గర మనం ఇలా పడేటట్టు మనం ఇలా ముందే గ్లాస్తో ఇలా అనుకుని మనం మెత్తని పౌడర్ని కింద కలెక్ట్ అయ్యేటట్టు మనం పెట్టుకోవాలి. అదొక చిన్న టిప్ చెప్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, చుట్టూరు మనకు పడకుండా మెత్తడి పౌడర్ అయితే మనకు వచ్చింది. దీన్ని నిల్వ చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఇలా నేనైతే తీసుకున్నాను. ఇప్పటికి అందాక ప్యాక్ తయారు చేయడానికి ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి. ఇందులో ఒక 2 స్పూన్లు ఇలా మనం వేసుకుని నేను తీసుకుని పెట్టుకున్నాను కదా టమాటా గుజ్జు, అది కూడా